నన్ను చాలామంది ఈ క్వశ్చన్ కామన్గా అడుగుతూ ఉంటారు. అన్న నేను ఫీల్డ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటాను, బయట ఎండలో అండ్ డస్ట్ అండ్ పొల్యూషన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటానన్న. నేను మెడికల్ రిప్రజెంటేషన్లో పనిచేస్తూ ఉంటాను అండ్ అలాగే జొమాటో స్విగ్గీలో పనిచేస్తూ ఉంటాను, ర్యాపిడోలో పనిచేస్తూ ఉంటాను, బయట ఎండలోని ఎక్కువగా తిరుగుతూ ఉంటానన్న. సో దీనివల్ల ఏంటంటే నా ఫేస్ అనేది బాగా పాడైపోతుంది, ఫేస్ అనేది బాగా బ్లాక్గా అయిపోతుంది, జిడ్డుగా అయిపోతుంది. అండ్ అలాగే డస్ట్ అండ్ పొల్యూషన్లో ఎక్కువగా తిరగడం వల్ల నా ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో ఇవి తగ్గడానికి ఏదైనా మంచి క్రీమ్ ఉంటే సజెస్ట్ చేయండి అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. సో మీ అందరి ప్రాబ్లమ్స్ని నేను కొంచెం అనలైజ్ చేసి, కొంచెం రీసెర్చ్ చేసి నేను ఒక బెస్ట్ క్రీమ్ మీకోసం తీసుకొచ్చాను. సో ఆ క్రీమ్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో నేను కూడా ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాను, ఎండలో తిరుగుతూ ఉంటాను. సో దానివల్ల నా ఫేస్ కూడా పాడైపోతూ ఉంటుంది. సో నేను కూడా నా ఫేస్ మీద వాడి బయట ఎండలో, నెక్స్ట్ అలాగే డస్ట్ అండ్ పొల్యూషన్లో తిరిగి దాని తర్వాత నా ఫేస్ మీద రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ వీడియోని నేను చేస్తున్నాను అనమాట. సో మీలాంటి ఫీల్డ్ వర్కర్స్ కోసం ఒక బెస్ట్ క్రీమ్ తీసుకొచ్చాను. సో ఆ క్రీమ్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో మీరు లాస్ట్ వరకు డెఫినెట్గా చూసేయండి. అండ్ అలాగే వీడియోని చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ చేసేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. సో మా టైం వేస్ట్ చేయకుండా ఆ క్రీమ్ ఏంటో రెండు వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీకు నేను సజెస్ట్ చేసే ఆ ఫేస్ క్రీమ్ పేరు ఏంటంటే బియర్డో డైలీ డిఫెన్స్ పొల్యూషన్ షీల్డ్ ఫేస్ క్రీమ్. సో అల్ట్రా లైట్ మాట ఇది. సో ఈ ఫేస్ క్రీమ్ ఎవరైతే బాగా ఎక్కువగా ఎండలో తిరుగుతారో, పొల్యూషన్, డస్ట్ అండ్ పొల్యూషన్లో తిరుగుతారో, రోజంతా బయటకు తిరుగుతారో వాళ్ళకి ఈ ఫేస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది గైస్. ఇది మీ ఫేస్ని డస్ట్ అండ్ పొల్యూషన్ నుంచి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే అల్ట్రా యూవీ రేస్ నుంచి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ ఫేస్ని మంచి గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు కనుక బయట ఎక్కువగా తిరుగుతున్నారంటే వాళ్ళకి ఫేస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫేస్ క్రీమ్ ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా లైట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత అసలు ఫేస్ మీద అప్లై చేసినట్టు కూడా అనిపించదు. అండ్ చాలా క్రీమ్స్ కనుక మనం చూసినట్లయితే అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. బట్ ఈ ఫేస్ క్రీమ్ మీ ఫేస్ మీద అసలు జిడ్డుగా అనిపించదు. అండ్ ఈ ఫేస్ క్రీమ్ మీరు ఈ వింటర్స్లోనే కాదు అండ్ నెక్స్ట్ వచ్చే సమ్మర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని ఒక ప్యాకేజింగ్ కనుక మీరు చూసినట్లయితే చాలా మంచి ప్యాకేజింగ్లో వస్తుంది. అండ్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది దీని మీద రాసి. బట్ మీరు దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే 280 నుంచి 300 ఆ రేంజ్లో మీకు దొరికేస్తుంది ఆఫర్లో. సో నేనైతే దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేసుకుని నాకు వచ్చేసి 280 రూపీస్ పడింది. అండ్ నేను రెగ్యులర్గా 2 మంత్స్ నుంచి వాడినా సరే ఇప్పుడు మీరు చూస్తే సగం ఖాళీ అయిపోయింది. సో మీరు చూడొచ్చు సగం ఖాళీ అయిపోయింది అనమాట. 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను దీన్ని. వింటర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి నేను దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న క్రీమ్స్ని చూసినట్లయితే ఈ క్రీమ్ చాలా బాగుంది. అండ్ బియర్డో కంపెనీ మీకు అందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. మెయిన్లీ మెన్స్ కోసం ఇది తయారు చేస్తూ ఉంటుంది. సో మన మెన్స్ ఒక స్కిన్ కోసం అయితే చాలా బాగుంటుంది. అండ్ మన ఇండియన్ స్కిన్ అయితే డస్కీగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే, కొంచెం గట్టిగా ఉంటుంది. సో అంత ఫేర్గా ఉండదు, అంత బ్లాక్గా ఉండదు, చామంచాయిగా అలా ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ స్కిన్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో డెఫినెట్గా దీన్ని ట్రై చేసుకోవచ్చు గైస్. అండ్ దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. లైక్ పారాబిన్ కానీ, సల్ఫేట్, మినరల్ ఆయిల్, SLES అండ్ ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఇందులో యూజ్ చేయలేదు. ఇందులో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, లైక్ అలోవెరా, గ్లిసరిన్, విటమిన్ B3 లాంటి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇంగ్రీడియంట్స్ ఒక లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. లేదా ఆన్లైన్లో మీరు చూసినట్లయితే దీని ఒక ఫుల్ ఇంగ్రీడియంట్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ విషయంలో అయితే చాలా బాగుంటుంది అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో ఇది అప్లై చేసిన తర్వాత మీకు పింపుల్స్ రావడం కానీ, రెడ్డిష్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా డార్క్ స్పాట్స్ రావడం కానీ, అండ్ ఫేస్ మండడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. సో అండ్ ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆయిలీ నుంచి డ్రై స్కిన్ వాళ్ళు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ స్కిన్ బాగా ఆయిలీగా ఉందంటే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ మంచి మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ స్కిన్ డ్రైగా ఉందనుకోండి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మాయిశ్చరైజర్ కూడా ఉంది కాబట్టి మీ ఫేస్ని మంచిగా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నా స్కిన్ అయితే కొంచెం కాంబినేషన్ స్కిన్, నా స్కిన్ కూడా చాలా బాగుంది ఇది. సో అంత ఆయిలీ కాదు, అంత డ్రై కాదు, కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఈ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గైస్. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకుని యూజ్ చేయండి, ఒకసారి చూడండి ఏమైనా బాగుందా లేదా. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ కాదు కాబట్టి నేను యూజ్ చేసి చూడలేదు. సో ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి గైస్. బట్ నాకు తెలిసినంత వరకు రివ్యూస్లో చూసినట్లయితే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. బట్ వన్స్ ప్యాచ్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇదే కాదు,
సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏ క్రీమ్ అన్నా సరే వన్స్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి guys. సో ఇది దీని యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి, దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ గురించి అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ గురించి. సో అడ్వాంటేజెస్ మీకు తెలిసింది, డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ అనిపించలేదు. ఓన్లీ ఎంఆర్పి ఒకటే కొంచెం ఎక్కువ, మన బడ్జెట్ కొంచెం ఉంటుంది. బట్ వన్స్ పర్చేస్ చేసుకుంటే మాత్రం ఈజీగా 2 months వరకు అయితే లాగేచ్చు. దీన్ని ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి రాసుకున్నా సరే మనకి త్వరగా అయితే క్రీమ్ అయితే అవ్వదు. సో 2 months వరకు అవుతుంది కాబట్టి వాల్యూ ఆఫ్ మనీ నాకు తెలిసినంత వరకు, నాకు అనిపించింది అయితే. ఎందుకంటే మనం 100 రూపాయలకి 150 రూపీస్కి క్రీమ్స్ కొనుక్కుంటాం కానీ అవి అంతగా ఎఫెక్టివ్గా ఉండవు, మన స్కిన్ కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో 280, 300 రూపీస్లో అయితే ఒకవేళ బడ్జెట్ ఉంటే డెఫినెట్గా పర్చేస్ చేసుకొని 2 months వరకు ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇది. అండ్ నెక్స్ట్ తెలుసుకుందాం దీన్ని అప్లై చేసి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో నేను దీన్ని కొంచెం అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటో. సో అప్లై చేసే ముందు లోపల మనకి ఒక సీల్ ఇస్తారు అండ్ దీని ఒక స్మెల్ అయితే చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. మింట్ స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత కూడా మన పక్కన ఉన్న ఫేస్ నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అన్నమాట, అస్సలు జిగురుగా ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉండి వాటర్లా ఉంటుంది అన్నమాట. దీన్ని బయటలో వదిలేస్తే కారిపోద్ది ఆ విధంగా ఉంటుంది. సో కొంచెం క్రీమ్ తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో చాలామంది ఫేస్ క్రీమ్స్ ఎక్కువ తీసేసుకుంటుంటారు, సో ఎక్కువ తీసుకోకండి, జస్ట్ కొంచెం తీసుకోండి చాలు. సో తీసుకుని ఇలా డాటెడ్గా అప్లై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా అప్లై రాసుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేయండి, ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేయండి. సో రాస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఏదో వాటర్ రాసినట్టు అనిపిస్తుంది, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది అన్నమాట. సో మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు దీన్ని ఈ విధంగా మసాజ్ చేయండి. సో చూడొచ్చు ఎంత ఈజీగా స్కిన్లోకి ఇది అబ్జర్వ్ అయిపోయిందో. సో చూడొచ్చు ఫేస్ మీద అసలు రాసినట్టు కూడా అనిపించట్లేదు. సో చాలా బాగుంటుంది. సో బయట తిరిగే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అప్లై చేసేసుకున్నాం, బస్ అంతే. ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది. రెగ్యులర్గా వాడుతున్నాం అనుకోండి, మార్నింగ్ నైట్ పడుకునే ముందు ఒకసారి వాడితే మాత్రం మీ ఫేస్ మంచి గ్లోగా అందంగా అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ డస్ట్ అండ్ పొల్యూషన్ నుంచి మంచిగా కాపాడుతుంది ఈ క్రీమ్. సో ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి, ఎండలో డస్ట్ అండ్ పొల్యూషన్ ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఈ క్రీమ్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోండి, ఓకేనా. లేదా ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేసుకొని మీ ఇష్టం, ఎక్కడి నుంచైనా పర్చేస్ చేసుకుని అప్లై చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఒకసారి యూస్ చేసిన తర్వాత దీని ఒక రిజల్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో డెఫినెట్గా చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీ వ్యూస్ ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియో కావాలో అది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఎవరైతే ఫీల్డ్ వర్క్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేసేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.